హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ అయితే ఆనియన్స్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకొని దాంట్లోకి అయితే ఒక ఎగ్ అనేది ఈ విధంగా పగలగొట్టి ఆ మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి దానిపైన చపాతీ అనేది ఈ విధంగా రెండు వైపులా అయితే దోరగా కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు సైడ్లా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఒకవైపు అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా పోసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మంచిగా ఎగ్ అనేది చపాతీపై ఉడికేంత వరకు అయితే ఈ విధంగా ఉంచుకొని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ అయితే టర్న్ చేసుకుంటే రెండు వైపులా మంచిగా ఎగ్ చపాతీ అనేది కాలిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత దీన్ని నైట్ డిన్నర్లోకి అయితే తీసుకుంటే వేడి వేడి ఎగ్ చపాతీ అయితే అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా చపాతీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఎగ్ చపాతీ అయితే రెడీ చేసుకోండి, అదిరిపోయే టేస్ట్లో ఉంది ఫ్రెండ్స్. ఇంతసేపు మన వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.